హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. భారత్ను చైనాకు దూరం చేయాలట, ఇదే అమెరికా టార్గెట్. ఈ విధమైన కామెంట్ చేసింది ఎవరో కాదు, భారత్ కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్. భారత్ను చైనాకు దూరం చేసి యుఎస్ కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యం అని చెప్పేసి విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా చూస్తే మనము ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల్ని భారత్కి అమ్మాలి, భారత్ వాళ్ళ ప్రధాన మార్కెట్ కావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ మీరు కొంటే కనుక శాంక్షన్స్ విధిస్తాము. అట్లానే యూరోపియన్ యూనియన్ కూడాను సజెస్ట్ చేయడం జరిగింది, భారత్ చైనాల మీద సుంకాలను అధికం చేయాలి, 100% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి న్యూస్ కూడా ఈ మధ్య చూసాం మనము. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పెట్రోలియం ప్రొడక్ట్స్ని భారత్కి అమ్మటమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ జనాభా కంటే భారత్లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఆ దేశ మార్కెట్ని కనుక అమెరికా కోల్పోతే వాళ్ళ అవకాశాలు మొత్తం కోల్పోతారు. సో అందువల్ల చైనా ఎట్లాగూ వాళ్ళకి మార్కెట్ కాలేదు. చైనా వాళ్ళ సొంత ఉత్పత్తులనే చైనాలో ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే గూగుల్ను కూడాను సెర్చ్ ఇంజిన్, అది కూడాను వాళ్ళ సొంత సెర్చ్ ఇంజిన్నే వాడుతుంటారు చైనాలో. అదే భారత్లో అయితే 97% మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడతారు. సో అమెరికాకు ప్రధాన మార్కెట్ భారత్. సో భారత్తో సంబంధాలు అనేది వాళ్ళు కంటిన్యూ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడాను భారత్తో సంబంధాలు వాళ్ళు కోల్పోకూడదనే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దానికి కాను భారత్ వేరే ఏ దేశానికి కూడా దగ్గర కాకుండా, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశానికి దగ్గర కాకుండా చూసుకోవడం ఇప్పుడు అమెరికా లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని చెప్పేసి కూడా అతను వ్యాఖ్యానించడం జరిగింది. రాబోయే కొద్ది కాలంలోనే అమెరికా భారత మధ్యలో ట్రేడ్ డీలు కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్లో యుద్ధం ముగింపునకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత చైనాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా మనకు క్లియర్గానే అర్థమవుతోంది. అందులో భాగంగానే మన దేశాలపై 100% సుంకాలు విధించాలని చెప్పేసి G7 దేశాలకు ట్రంప్ సర్కారు ఒత్తిడి తెస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. G7 దేశాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం వీడియో కాల్లో ఈ సుంకాల విధింపై చర్చించున్నట్లుగా ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొనడం జరిగింది. టాటా క్యాపిటల్ తొలి పబ్లిక్ ఆఫర్ IPO ద్వారా $2 బిలియన్ అంటే సుమారుగా 17,600 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 30లోగా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కావాలని RBI సూచించిన మేరకు టాటా క్యాపిటల్ సాధ్యమైనంత త్వరగానే IPOకు రావాలని చెప్పి చూస్తోంది. కంపెనీ విలువను $18 బిలియన్ అంటే 158,000 కోట్లుగా లెక్కించి అందులో $2 బిలియన్ IPO ద్వారా సమీకరించాలని చెప్పేసి డాక్యుమెంట్స్ సెబీకి సమర్పించారు. ముందుగా సెబీకి సమర్పించిన పత్రాల్లో వీళ్ళు $11 బిలియన్ కంపెనీ విలువను లెక్కించగా ఇప్పుడు అమాంతం పెరిగి $18 బిలియన్ లెక్కించడం జరిగింది. ఇప్పుడు అదే విలువ మీద IPOకు రావాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లుగా ఉంది. 2024 అక్టోబర్లో వచ్చిన హుందాయ్ మోటార్ ఇండియా $3.3 బిలియన్ 27,870 కోట్ల IPO తర్వాత టాటా క్యాపిటల్ IPOనే అతిపెద్దది. టాటా క్యాపిటల్ ప్రమోటర్ టాటా సన్స్ 23 కోట్ల షేర్లను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC 3.58 కోట్లను ఆఫర్ ఫర్ సేల్లో విక్రయించనున్నాయి. మరో 23 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుతం టాటా క్యాపిటల్లో టాటా సన్స్కి 88.6%, IFCకి 1.8% వాటాలున్నాయి. IPO ముందు వరకు మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లో డేటా వచ్చింది. యాంఫీ డిక్లేర్ చేసిన వివరాల ప్రకారం చూస్తే మ్యూచువల్ ఫండ్స్లోకి ఆగస్ట్ నెలలో 33,430 కోట్లు ఇన్ఫ్లో వస్తే జూలై మంత్లో 42,702 కోట్లు వచ్చింది. అంటే కంపారిటివ్గా చూస్తే మనకి 22% తక్కువగా నమోదైంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో. అదే సిప్లోకి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కనుక ఇన్ఫ్లోస్ చూస్తే ఆగస్ట్ మంత్లో 28,265 కోట్లు వస్తే అదే జూలై మంత్లో 28,464 కోట్లు, అంటే జస్ట్ 1% డ్రాప్ అయింది. ఇది మోర్ ఆర్ లెస్ సిప్లో అయితే మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. కాకపోతే ఓవరాల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ మాత్రము 22% డ్రాప్ అయినట్టుగా చూస్తున్నాము జూలై మంత్తో కంపేర్ చేస్తే. అదే డెట్ ఫండ్స్లో చూస్తే 7,980 కోట్లు, అంటే జూలై మంత్లో అది 106,000 కోట్లు ఉంది. కానీ ఆగస్ట్ మంత్లో 7,980 కోట్లు అవుట్ఫ్లో ఉంది. ఇది ఇన్ఫ్లో కాదు, అవుట్ఫ్లో. అట్లానే ఇండివిజువల్గా మనం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో కనుక చూస్తే స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్లోకి 4,992 కోట్లు ఇన్ఫ్లోస్ వస్తే అది జూలై మంత్తో పోలిస్తే 23% డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే మిడ్ క్యాప్ ఫండ్స్లోకి అయితే 5,330 కోట్లు ఇన్ఫ్లో వస్తే జూలై మంత్తో పోలిస్తే
3% రైజ్ అయినట్టుగా చూస్తున్నాము. అంటే స్మాల్ క్యాప్స్లోనేమో డ్రాప్ అయింది, మిడ్ క్యాప్స్లోనేమో రైజ్ అయింది. అదే లార్జ్ క్యాప్లోకి చూస్తే 2,834 కోట్లు ఇన్ఫ్లో వస్తే అది జులై మంత్తో పోలిస్తే 33% అప్ అయింది. అంటే ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ కనుక చూస్తే స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్లోకి ఏమో డౌన్ అయింది, 23% డౌన్ అయింది. మిడ్ క్యాప్స్లోకి లార్జ్ క్యాప్స్లోకి ఫండ్స్ ఎక్కువగా ఫ్లో అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా మన ఇన్వెస్టర్స్లో స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి లార్జ్ క్యాప్కి షిఫ్ట్ అవుతున్నట్టుగా చూస్తున్నాం మనం. ఈ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే జులై మంత్లో 42,700 కోట్లు వస్తే అదే ఆగస్ట్ మంత్లో 33,000 కోట్లు చిల్లర వచ్చేసేసింది. అంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు మనం. దీంతో పాటుగా మనకి ప్రధానంగా ఎందుకు తగ్గింది ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో ఎందుకు తగ్గిందంటే అన్సర్టనిటీస్, ఏదైతే యుఎస్ టారిఫ్ ఇంపోజ్ చేసిన విషయం కానివ్వండి, లేదంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కానివ్వండి, జియోపొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటితోటి కాస్త ఇన్వెస్టర్స్ రిస్క్ అనేది కాస్త తక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనపడుతుంది. సెంటిమెంట్ కొద్దిగా వీక్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎస్ఐపిలోకి ఎటువంటి మార్పు లేకపోవడం కనుక చూస్తే స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఉన్నారో వాళ్ళు ఇంకా పార్టిసిపేషన్ అంటే రీటైల్ పార్టిసిపేషన్ అనేది ఇంకా ఉంది. మార్కెట్లోకి ఫ్లో అనేది కంటిన్యూస్గా రీటైలర్స్ నుంచి ఫ్లో అవుతూనే ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్ డిఐఏస్ కంటిన్యూస్గా పర్చేజ్ చేస్తున్నారు, అది మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాము. ఎఫ్ఐఐస్ అమ్మినప్పటికీ కూడాను డిఐఏస్ కంటిన్యూస్గా కొంటూ ఉన్నారు. అది నథింగ్ బట్ మన రీటైలర్స్ మనీ అనమాట. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విషయానికి వస్తే September 15th లాస్ట్ డేట్. మామూలుగా అయితే July 31st వరకు ఉంటుంది, అది ఈసారి September 15th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ గడువు తేదీలోపు కనుక మీరు రిటర్న్ దాఖలు చేయలేకపోతే March 31st 2026 వరకు కూడాను రిటర్న్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని రకాల ఇబ్బందులను ఫేస్ చేయవచ్చు. అవేంటంటే ముఖ్యంగా మీకు లాసెస్ ఏదైనా ఉంటే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లాసెస్ ఏదైనా ఉంటే దాన్ని మీరు డిక్లేర్ చేయడం కుదరదు. అంటే ఫర్దర్గా రాబోయే సంవత్సరాలకి మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రం సాధ్యపడదు మీరు లేట్గా కనుక రిటర్న్ సబ్మిట్ చేస్తే. అట్లానే మీరు పాత పన్ను విధానంలో కాకుండా కొత్త ట్యాక్స్ రిజిమ్ ఏదైతే ఉందో దాంట్లో సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గడువు తేదీలో కనుక మీరు రిటర్న్ సబ్మిట్ చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మీ క్రెడిట్ స్కోర్ పైన కూడా ఈ ప్రభావం పడవచ్చు. దానివల్ల కొత్త రుణాలు తీసుకునేటప్పుడు కానీ క్రెడిట్ కార్డులు తీసుకునేదానికి కానీ ఇబ్బందులు రావచ్చు. దాంతోపాటుగా మీకు రీఫండ్ ఏదైనా రావాల్సి ఉంటే అది ఆలస్యం కూడా అవ్వచ్చు. మీరు లేట్గా రిటర్న్ సబ్మిట్ చేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి గడువు తేదీలోపు అంటే September 15th లోపు కనుక మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు రావాల్సిన రిటర్న్స్ కానివ్వండి, అదర్ బెనిఫిట్స్ కానివ్వండి మీరు పొందే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్మిట్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బిఫోర్ September 15th. ఫ్రెండ్స్, ఆ మధ్య మనం తరచుగా సైబర్ దాడుల గురించి వింటూనే ఉన్నాం. లేటెస్ట్గా అయితే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కాల్ చేసి కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చూసాం మనం. ఇప్పుడు కొత్తగా ఒక ప్రైవేట్ యూనివర్సిటీపై సైబర్ దాడి చేయడం జరిగింది. ప్రభుత్వ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్నంటూ నమ్మించి పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానని చెప్పేసి సైబర్ గాళ్ళు విశ్వవిద్యాలయం నుంచి సుమారుగా 2.46 కోట్లు దోచుకోవడం జరిగింది. గుడ్ దట్ ఈ ఇష్యూని పోలీసులకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సైబర్ దాడి ఏ విధంగా జరిగిందంటే యూనివర్సిటీకి చెందిన ప్రధాన అధికారికి ఒక ఫోన్ రావడం జరిగింది. సో తాను IIT బాంబే ప్రొఫెసర్ అంటూ సైబర్ నేరగాడు ఆ అధికారితో పరిచయం చేసుకున్నాడు. 28 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు మీ విశ్వవిద్యాలయానికి ఇస్తామంటూ నమ్మించాడు. కాకపోతే ఆ ప్రాజెక్టుల కోసం కొంత అడ్వాన్స్గా చెల్లించాలి. అది చెల్లిస్తేనే మీకు కొన్ని కోట్లకు విలువైన ప్రాజెక్టులని మీ విశ్వవిద్యాలయానికి ఇస్తాము, మీ స్టూడెంట్స్కి అది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ బేరం పెట్టేసేసి తొలుత 56 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అలాగే పలుమార్లు ప్రాజెక్టుల పేరు చెప్పి సుమారుగా ఓవరాల్గా 2.46 కోట్లు ఈ సైబర్ దాడిలో కొట్టేయడం జరిగింది. ఒప్పందం చేసుకునేందుకు వస్తామంటూ మాయమాటలు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. తీరా ఎవరు రాయకపోయేసరికి యూనివర్సిటీ అధికారులు IIT ప్రొఫెసర్ను సంప్రదించగా తాను ఎలాంటి ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకోలేదని, దీంతో మొత్తానికి మోసపోయామని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ సో మీకు కూడా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆశ చూపుతారు, డబ్బులు ఏదో ఇస్తాము, లేదంటే వేరే రకంగా ఏదో ప్రాజెక్టులు ఇస్తాము, వేరే రకంగా ఏదో మీకు మంచి చేకూరుస్తామని చెప్పేసి ఆశ చూపించేసేసి మీ దగ్గర స్లోగా ఇనిషియల్గా కొద్దిగా అమౌంటే మనం ఏమనుకుంటాము ఒక 1,000 రూపీస్ 10,000 రూపీస్ కదా అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తాము. తర్వాత పోంగా ఎక్కువ డిమాండ్ చేసే కొద్దీ మనకు అనుమానం వస్తుంది. కానీ మొదట్లోనే మీరు కట్ చేయగలిగితే ఇటువంటి సైబర్ నేరగాళ్ళని మీరు ఆ తర్వాత అంటే 1,000 రూపాయలు ఇచ్చాం కదా ఆల్రెడీ, ఇంకొక 1,000 రూపాయలు ఇద్దాము,
ఒక 10,000 ఇచ్చాం కదా, ఇంకొక 10,000 ఇవ్వాల్సిందే తప్పదు. ఎందుకంటే అంతకుముందు ఇచ్చిన 10,000 పోతాయేమో మన దగ్గర నుంచి, వాళ్ళకి ఇచ్చిన ఊరకే పోతాయేమో అని చెప్పేసి ఉద్దేశం మీద మనం ఇంకొక 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాం. మనకి తెలియకుండానే ఆ ఉచ్చులో ఇరుక్కుపోతాము. సో మొట్టమొదట్లోనే మీరు డబ్బులు కాసేపడి ఎవరన్నా ఇట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ముందుగానే కట్ చేస్తే మీకు ఉత్తరోత్తర ఏ ఇబ్బందులు లేకుండా మీరు నష్టపోకుండా ఉండటం జరుగుతుంది. ఒకవేళ మీరు పొరపాటున మీరు నష్టపోయినా కానీ వెంటనే సైబర్ పోలీసులు కనుక మీరు ఇన్ఫార్మ్ చేయగలిగితే మీకు ఎంతో కొంత రికవరీ అనేది జరుగుతుంది. ఓకే, దయచేసి మీరు ఇటువంటి కాల్స్ని కానీ ఇటువంటి ఫోన్స్ని కానీ నమ్మి మోసపోవడం చేయొద్దు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ బిగ్ బైబ్యాక్ ఆఫర్ చేసింది. 18,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఎట్ 1,800 రూపీస్ మీద ఇది బైబ్యాక్ చేయడానికి డిక్లేర్ చేసింది. వాళ్ళు బైబ్యాక్ చేయడానికి డెసిషన్ తీసుకున్నట్టుగా బోర్డ్ మీటింగ్లో డిక్లేర్ చేయడం జరిగింది. సో దీని ప్రకారము ఆల్మోస్ట్ 10 crores షేర్స్ని బైబ్యాక్ చేస్తారు. ఇది 2.41% ఆఫ్ కంపెనీస్ టోటల్ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్. బైబ్యాక్ ప్రైస్ వచ్చేసేసి 1,800 కాబట్టి ఇది ఆల్మోస్ట్ 18 to 20% ప్రీమియంలో పర్చేజ్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది టెండర్ ఆఫర్ రూట్లో జరుగుతుంది. అంటే టెండర్ ఆఫర్ రూట్ ఏంటంటే డైరెక్ట్గా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచే పర్చేజ్ చేయటం. షేర్ హోల్డర్స్కి నోటిఫై చేసిన తర్వాత ఎవరైతే ఇష్టపడి ఆఫర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే షేర్స్ తీసుకుంటారు. అంటే మీ దగ్గర 100 షేర్స్ ఉంటే కొంత యాక్సెప్టెన్స్ రేషియో ప్రకారము, అంటే 10 కోట్ల షేర్లు, ఓవరాల్ షేర్స్లో 10 కోట్ల షేర్లు అంటే మీ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రేషియో సుమారుగా 4 to 5% ఉండొచ్చు. అంటే మీ దగ్గర 100 షేర్స్ ఉంటే వాళ్ళు 4 షేర్స్ కానీ 5 షేర్స్ కానీ వాళ్ళు బైబ్యాక్ చేస్తారు. మీరు ఇప్పుడు తొందరపడిపోయి కొన్ని షేర్లు కొనుక్కుంటే బైబ్యాక్లో ఇవ్వచ్చు, ప్రాఫిట్లో ఇవ్వచ్చు అనుకుంటే అది మాత్రం వైజ్ డెసిషన్ కాదు. ఎందుకంటే మీరు కొన్న షేర్లు మొత్తము వాళ్ళు బైబ్యాక్లు తీసుకోరు. ఓకే, సో అయితే ఈ బైబ్యాక్ తర్వాత కంపెనీకి వచ్చే లాభం ఏంటి, లేదంటే షేర్ హోల్డర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటని చూస్తే ఈ బైబ్యాక్ 10 కోట్ల షేర్లు వాళ్ళు తిరిగి తీసుకుంటున్నారు కాబట్టి ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ అనేది బూస్ట్ అవుతుంది. అది వాల్యుయేషన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఓవరాల్గా చూస్తే ఈ బైబ్యాక్ డెసిషన్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఏదైతే స్లంప్ నడుస్తుందో ఈ బైబ్యాక్ చర్యల ద్వారా ఐటీ ఇండస్ట్రీలో కాస్త పాజిటివ్ సెంటిమెంట్ అనేది రైజ్ అవుతుంది. అదర్ కంపెనీస్ మీద కూడా కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా క్యాష్ రిజర్వ్స్ని ఇట్లా బైబ్యాక్ని యూజ్ చేయాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో పెరుగుతాయి. కాబట్టి అదర్ కంపెనీస్ మీద కూడాను కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. చూడాలి అదర్ కంపెనీస్ ఏం చేస్తారనేది మనం గమనించాలి. నెక్స్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్బిసిసి RIICO అంటే రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తోటి వీళ్ళు ఒక MOU చేసుకోవడం జరిగింది. ఇది 3,700 కోట్ల వర్త్ ఆఫ్ MOU. దీంట్లో భాగంగా వీళ్ళు జైపూర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. యూనిటీ మాల్, కల్చరల్ అండ్ కమర్షియల్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ టవర్స్ ఎట్సెట్రా. సో ఇది ఆల్మోస్ట్ 95 ఎకర్స్లో వీళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. RIICOకి రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి గాను. అయితే ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో ఎన్బిసిసి మార్నింగ్ టైంలో రైజ్ అవుతూ ఈవినింగ్ టైంకి వచ్చేటప్పటికి కాస్త నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం లోదా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. లోదా డెవలపర్స్ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్కి గాను గ్రీన్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ఇన్ పులావా డెవలప్ చేయడానికి గాను వీళ్ళు 30,000 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇది 370 ఎకరాల విస్తీర్ణంలో వీళ్ళు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 6,000 జాబ్స్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్స్ జనరేట్ అవుతాయి అని చెప్పి అంచనా ఉంది. ఇది ఓవరాల్గా లోదా డెవలపర్స్కి పాజిటివ్ అయినప్పటికీ కూడాను ఈరోజు 2% అప్ అయ్యి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ చూసాం మనం. ఇంత పెద్ద న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఇది మార్కెట్లో పెద్ద మూమెంట్ లేదు అంటే ఈ న్యూస్ ఆల్రెడీ ప్రైస్ అయినట్టుగా తెలుస్తుంది. అయినా కూడాను రీసెంట్గా ఇది టాప్ నుంచి ఆల్మోస్ట్ 1,500 లెవెల్స్ నుంచి 1,100 లెవెల్స్కి డ్రాప్ అవడం చూసాము. ఇది ఆల్ కీ మూవింగ్ యావరేజెస్, 50-డే మూవింగ్ యావరేజ్, 200-డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో క్లోజ్ అవడం చూస్తూ ఉన్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, మనం రోజుట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తూ మండేకి అంటే 15th సెప్టెంబర్కి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి, టాప్ సైడ్ ఏంటి, డౌన్ సైడ్ ఏంటి అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. నిఫ్టీ మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో 25,150 అది స్టిల్ వ్యాలిడ్గా ఉంది, ఇంకా దాన్ని క్రాస్ చేయలేదు. ఈ రోజు కూడాను హై వచ్చేసేసి 25,139, క్లోజింగ్ వచ్చేసేసి 25,114. అంటే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ లెవెల్, ఒక 20 పాయింట్స్ బిలో క్లోజ్ అయింది కానీ బట్ హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే స్ట్రాంగ్గా 2 days 25,000 అబవ్, నిన్నేమో 25,005 దగ్గర క్లోజ్ అయింది, ఈ రోజేమో 25,114 దగ్గర క్లోజ్ అయింది. సో 2 రోజులు 25,000 మీద క్లోజ్ అయింది కాబట్టి
సో మనకి ఇప్పుడు 25,000 అనేది క్రూషియల్ లెవెల్ అవుతుంది. 25,114 దగ్గర క్లోజ్ అయింది. బట్ స్టిల్ 25,150 అనేది మనకి అప్ సైడ్ క్రూషియల్. డౌన్ సైడ్ వచ్చేసరికి 24,900. ఆ 24,900 యాజ్ ఈజ్ అదే నెంబర్ మనం ఏదైతే సపోర్ట్ కింద ఐడెంటిఫై చేసామో 24,890, అదే 24,900 అదే స్టిల్ వ్యాలిడ్ అవుతుంది మనకి సపోర్ట్ కింద. అదే అప్ సైడ్ వచ్చేటప్పటికి 25,150. ఓకే, సో ఈ రెండు లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడాను ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో అప్పర్ పాయింట్ ఆఫ్ ద రేంజ్. సో ఈరోజు లోయర్ విక్ వచ్చేసేసి 54,580 దగ్గర ఫామ్ అయింది. అంటే లో ఫామ్ చేసింది 54,580. కాకపోతే క్లోజింగ్ మాత్రము 54,809. అంటే లో కంటే సుమారుగా 250-300 పాయింట్లు అబోవ్లో క్లోజ్ అయింది. సో అది కొద్దిగా పాజిటివ్గా, అంటే లోయర్ సైడ్ మూవ్ అయ్యి కూడా అప్ సైడ్ క్లోజ్ అయింది. అంటే హై పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. హై వచ్చేసేసి 54,852, క్లోజింగ్ 54,809. హై పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. సో ఇంకా కూడాను మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇదే లెవెల్స్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో 54,900 హై సైడు మనం చూడాల్సింది 54,300. సో ఇప్పుడు ఈ రేంజ్కి షిఫ్ట్ అయిందనుకోవచ్చు మనము. సో ఇంతకుముందు వరకు 54,300 నుంచి 53,800, 53,600 ఆ రేంజ్ దగ్గర హోవర్ అయింది కదా. సో ఇప్పుడు అప్ సైడ్ షిఫ్ట్ అయింది. సో ఈ 600 పాయింట్లకి షిఫ్ట్ అయింది. సో ఈ 600 పాయింట్లు ఏదైనా ఎదర్ సైడ్ బ్రేక్ అయితే కానీ మళ్ళీ నెక్స్ట్ ఈ 700 పాయింట్లు అప్ సైడ్ వెళ్తేనేమో 700 పాయింట్లు నెక్స్ట్ రేంజ్ ఉంది. అంటే 54,900 నుంచి 55,600 అదొక రేంజ్ ఉంది. అదే లోయర్ సైడ్ మూవ్ అయింది అనుకోండి 54,300 నుంచి 53,800, అది 500 పాయింట్ల రేంజ్. ఓకే, ఇప్పుడు రేంజ్ వైజ్గా కన్సాలిడేషన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ విషయంలో. బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్స్ ఉండలేదు మనకి వీక్లీ ఎక్స్పైరీస్ లేవు, ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో పెద్ద మూమెంట్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో లేవు. లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్లోనే మనం బ్యాంక్ నిఫ్టీలో కాస్త హయ్యర్ మూవ్స్ చూస్తూ ఉన్నాము. ఓకే, అదర్వైజ్ ఇది స్టేబుల్గానే ఉంది. మనకి స్లోగా 53,600 నుంచి స్లోగా మూవ్ అవుతూ ఇప్పుడు 54,800, అంటే సుమారుగా 1,200 పాయింట్లు అప్ సైడ్ వచ్చేసేసి ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ ర్యాలీ కనుక వెళ్ళాలి అంటే ఈ 54,900 క్రాస్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే కానీ డెసిసివ్గా, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్ ర్యాలీ అనేది మళ్ళీ 56,000, 57,000 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.